హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నీలు టారో టాక్స్ అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. ఐ హోప్ మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ అలాగే ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఇన్ఫర్మేషన్ కనుక మీకు వాల్యుబుల్ రెజొనేట్ అవుతున్నాయి అంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి, వాళ్ళకు ఏమైనా ఉపయోగపడవచ్చు. అండ్ అలాగే ఈరోజు రీడింగ్ జనరల్ రీడింగ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ ప్లస్ లవ్ రీడింగ్ అండ్ 20 to 30% పాయింట్స్ కనుక మీకు రెజొనేట్ అయ్యాయి అంటే ఈ రీడింగ్ మీకోసమని అర్థం చేసుకోండి. రెజొనేట్ అవ్వలేని వాళ్ళు జస్ట్ దీన్ని ఒక ఎంటర్టైన్మెంట్ లాగా చూడండి, ఓకే. అండ్ ఈరోజు సిచ్యువేషన్ ఏంటి అంటే యాజ్ పర్ పౌర్ణమి ఎనర్జీస్ ప్రకారం మీ పర్సన్కి అండ్ మీ లైఫ్లో ఎవరైతే థర్డ్ పర్సన్ ఉన్నారో సో వీళ్ళు మీ పర్సన్ లైఫ్లో నుంచి అండ్ మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయే అవకాశం ఉంది. చాలా మిస్అండర్స్టాండింగ్ మిస్కమ్యూనికేషన్ అయితే జరుగుతుంది థర్డ్ పర్సన్ వాళ్ళకి అండ్ మీ పర్సన్ ఫ్యామిలీకి. సో ఈ థర్డ్ పర్సన్ అనేటువంటి వాళ్ళు ఈ రోజుతో రిమూవ్ అవ్వపోవాలని చెప్పి వాళ్ళ ఎనర్జీస్ చెప్తున్నాయి మనకు. అండ్ మీ పర్సన్ కూడా చాలా విసిగిపోయి ఉన్నారు ప్రస్తుతానికి. ఇప్పుడు థర్డ్ పర్సన్ని నుంచి దూరంగా వెళ్ళడానికే మీ పర్సన్ ట్రై చేస్తూ ఉన్నారు, ఓకే. సో చూద్దాం ఏ సిచ్యువేషన్స్ కోసం వీళ్ళు గొడవ పడుతున్నారు, అసలు థర్డ్ పర్సన్ ఎందుకు రిమూవ్ అవుతున్నారు. ఎందుకంటే ఒకప్పుడు థర్డ్ పర్సన్ కావాలనే మీ లైఫ్లోకి ఇన్వాల్వ్ అయ్యి మిమ్మల్ని మీకు సపరేషన్ క్రియేట్ చేసి దగ్గర ఉన్న థర్డ్ పర్సన్ వాళ్ళే ఇప్పుడు ఎందుకు రిమూవ్ అవ్వాలని అనుకుంటున్నారు, అసలు ఏం జరుగుతుంది వాళ్ళ మధ్య, ఇవి చూద్దాం, ఓకే. సో స్టార్ట్ చేద్దాం. సో మేనిఫెస్ట్ చేసుకోండి యూనివర్స్కి మీకు కార్డ్స్ అక్యురేట్గా రావాలని. అండ్ ఈరోజు పౌర్ణమి చాలా మంచి రోజు. మీరు కనుక మీ పార్ట్నర్స్ని ఇంకా ఎవరైనా రీయూనియన్ కోసం కావాలి అని కోరుకుంటే తప్పకుండా జరిగే అవకాశం ఉంది. ఈరోజు నైట్ 10 గంటల తర్వాత మీరు మేనిఫెస్టేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ పర్సన్ నేము 3 సార్లు అండ్ మీ నేము 3 సార్లు ఒక పేపర్ మీద రాసి, నేను అది లాస్ట్లో మీకు ఒక రెమెడీ చెప్తాను, దీన్ని మీరు చేసుకోండి. ఈరోజు శుక్రవారం కదా, సో ఫ్రీ రెమెడీ ఉంటుంది. సో ఎనర్జీస్ యాక్టివ్లో వస్తున్నాయి, గొడవలు అయితే జరుగుతూ ఉన్నాయి. అండ్ థర్డ్ పర్సన్ మీద మీకు కానీ మీ పర్సన్కి కానీ చాలా కోపం అయితే ఉన్నాయి. దీనివల్ల ఎనర్జీస్ కూడా చాలా ఫాస్ట్గా జనరేట్ అవుతున్నాయి. సో సో ఇక్కడ టోటల్ 8 కార్డ్స్ అయితే స్ప్రెడ్ చేద్దాం. సో యాజ్ పర్ పౌర్ణమి ఎనర్జీస్ ప్రకారం మీ పర్సన్కి అండ్ మీ పర్సన్ లైఫ్లో ఉన్నటువంటి థర్డ్ పర్సన్కి గొడవలు ఎందుకు జరుగుతున్నాయి, అసలు ఏ కారణాల మీద జరుగుతున్నాయి. సో నేను ఎనర్జీస్ తీయట్లేదు, యాజ్ పర్ యూనివర్స్ గైడెన్స్ ప్రకారం వాటంతట అవే పడుతున్నాయి. ఓకే, టోటల్ 8 కార్డ్స్ అయితే అయ్యాయి.
సో చూద్దాం 8 కార్డ్స్ మనకేం చెప్తుందో థర్డ్ పర్సన్ గురించి అండ్ మీ పర్సన్ గురించి. సో ఫస్ట్ వన్ 10 of Wands and 5 of Cups, the Lovers card, Page of Swords and Page of Pentacles, 7 of Cups and Page of Pentacles, 5 of Swords. సో టోటల్ 8 కార్డ్స్ అయితే మనం స్ప్రెడ్ చేసాము. సో ఈ కార్డ్స్ ప్రకారం చూస్తుంటే ఇక్కడ మీ పర్సన్ ఈ థర్డ్ పర్సన్ లైఫ్లోకి ఎంటర్ అయిన తర్వాత చూస్తే ఇక్కడ ఓవర్ బర్డన్స్ అయితే ఫీల్ అవుతున్నారు మీ పర్సన్. మీ లైఫ్లో ఉన్నప్పుడు కాకుండా ఈ థర్డ్ పర్సన్ లైఫ్లో ఉన్నప్పుడు ఈ ఎక్కువ బరువు బాధ్యతలు అనేవి తన ఒక్కరి మీదనే మోస్తున్నట్టు కనిపిస్తుంది. అండ్ ఇక్కడ థర్డ్ పర్సన్ అనేటువంటి వాళ్ళకు ఫ్యామిలీకి సంబంధించి కావచ్చు అండ్ వాళ్ళ బాధ్యతలకి సంబంధించి కావచ్చు వాళ్ళు ఎలాంటి రెస్పాన్సిబిలిటీ అయితే తీసుకోవడం లేదు. మొత్తం మీ పర్సనే ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యి బాధ్యతలు తీసుకొని ఫ్యామిలీ గురించి కానీ ప్రతి ఒక్కరిది మీ పర్సనే పట్టించుకుంటున్నారు. బట్ థర్డ్ పర్సన్ అనేటువంటి వాళ్ళు కనీసం కేర్ కూడా చేయట్లేదు. సో దీనివల్ల మీ పర్సన్ ఎక్కువ ఓవర్ బర్డన్ అయితే ఫీల్ అవుతున్నారు. సో ఇక్కడ 5 of Cups మనకి ఏం చెప్తుందంటే పాస్ట్లో సో ఈ 5 of Cups మనకి వచ్చింది అంటే లాస్, అంటే ప్రీవియస్లో వాళ్ళు ఎవరినైతే లాస్ అయ్యారో దీనికోసం వాళ్ళు చాలా ఎక్కువగా బాధ అయితే పడుతున్నారు. అన్నీ కోల్పోయిన వాళ్ళలాగా ఇప్పుడు ఏం మిగిలింది, అసలు ముందు లైఫ్ మళ్ళీ నాకు రిటర్న్ వస్తుందా అని వాళ్ళు ఒక్కరే కూర్చొని ఒక్కరే నిలబడుకొని వాళ్ళంతటా వాళ్ళే ఎక్కువగా ఓవర్ ఇమాజినేషన్ ఓవర్ థింకింగ్ ఎక్కువగా చేస్తున్నారు. అండ్ మూవింగ్ ఆన్ అండ్ ఫైండింగ్ పీస్. సో పీస్ఫుల్ కోసం అయితే వాళ్ళు వెతుకుతున్నారని చెప్తున్నారు. ఇక్కడ ఎక్కువ ఏడుస్తున్నారు, ఒక్కరే కూర్చొని వాళ్ళ బాధ అసలు ఎవ్వరికి చెప్పుకోలేకుండా ఉన్నారు. దేన్ని కూడా యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. బట్ ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అయితే ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తున్న వాళ్ళు ఏదైతే మిస్టేక్ చేశారో దీన్ని అయితే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు. వాళ్ళు చేసిన మిస్టేక్ అనేసి వీళ్ళు యాక్సెప్ట్ అయితే చేయబోతున్నారు. అండ్ ప్రీవియస్లో వాళ్ళు పాస్ట్లో ఏదైతే ఒక రిలేషన్షిప్ని బ్రేక్ చేసుకున్నారో దీనివల్ల వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు. వాళ్ళు చేసిన తప్పుకైతే 100% వాళ్ళు తప్పు అనేది తెలుసుకున్నారు. ఒక గిల్టీ ఫీలింగ్ అయితే ఉంది వాళ్ళలో. సో లవర్స్ కార్డ్. సో వీళ్ళు ఎక్కువగా మీ గురించి ఎక్కువ కంపేర్ చేసుకొని మిమ్మల్ని తలుచుకుంటూ ఈ థర్డ్ పర్సన్ అనేటువంటి వాళ్ళ గురించి ఎక్కువగా సఫర్ అయితే అవుతున్నారు. సో ఈ లవ్ అంటే ఇది డివైన్ రిలేషన్ కాబట్టి ఈ రీయూనియన్ కోసము మళ్ళీ పాస్ట్ రిలేషన్షిప్నే మళ్ళీ మీ పర్సన్ కోరుకుంటున్నారు. సో థర్డ్ పర్సన్ నుంచి మూవ్ ఆన్ అవ్వడానికైతే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎందుకంటే ఏ విధంగా చూసినా కూడా మీ పర్సన్కి ఇక్కడ మనశ్శాంతి అయితే లేదు. వాళ్ళు ఒక డ్రీమ్స్లో బతుకుతున్నారు. అంటే ఏదో ఊహించుకొని వాళ్ళంతట వాళ్ళే ఏదో మాట్లాడుకుంటూ ఇలా అయితే వీళ్ళు ఫీల్ అవుతున్నారు. నైట్ టైమ్స్ కావచ్చు అండ్ డే టైమ్స్ కావచ్చు వాళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకోవడం, వాళ్ళల్లో వాళ్ళే ఆలోచనలు చేసుకోవడం, ఎవరో ఎదురుగా ఉంటూ వాళ్ళతో మాట్లాడుతున్నట్టు అండ్ మిమ్మల్ని ఊహించుకొని మీతో ప్రాబ్లమ్స్ అని షేర్ చేసుకుంటున్నట్టు. సో ఈ విధంగా మీ పర్సన్ అయితే బిహేవ్ చేస్తున్నారు. అండ్ అలాగే పగటి కళలు కంటున్నారు. డే అసలు పడుకున్న టైంలో కూడా డే టైం ఏది నైట్ టైం ఏది అని కూడా తెలియకుండా పగటి కళలు అయితే కంటున్నారు మీ పర్సన్. తనలో తానే మాట్లాడుకోవడం, ఇలా ఏ సిచ్యువేషన్స్ తనకున్న ప్రాబ్లమ్స్ అన్నీ ఎవరితోనో ఒకరితో చెప్పుకుంటున్నట్టు, అంటే అక్కడ ఎవరు లేకపోయినా కూడా ఎవరినో ఒక ఇమాజిన్ చేసుకొని వాళ్ళతో మాట్లాడుకోవడం, షేర్ చేసుకోవడం అయితే ఇలా చేస్తున్నారు మీ పర్సన్. ఓవర్ థింకింగ్ ఎక్కువ అయిపోయింది మీ పర్సన్కి. సో కేవలం ఈ థర్డ్ పర్సన్ వాళ్ళు ఇచ్చే బర్డన్స్ వల్ల ఎక్కువ బర్డన్ అయితే ఫీల్ అవుతున్నారు. వాళ్ళు ఎందులోనూ ఇన్వాల్వ్మెంట్ కావట్లేదు. ఈవెన్ ఫ్యామిలీ విషయాల్లో కావచ్చు, ఫినాన్షియల్ విషయాల్లో కావచ్చు, ఏ విషయంలో కూడా వీళ్ళు మీ పర్సన్కి సపోర్ట్ చేయట్లేదు థర్డ్ పర్సన్ వాళ్ళు. సో దీనివల్ల ఏంటి అంటే గొడవలు అనేది ఎక్కువ అవుతున్నాయి. సో కొంతమంది థర్డ్ పర్సన్ గురించి మీరు విడిపోవడం, సపరేషన్ అవ్వడం అయితే జరిగింది. ఆ థర్డ్ పర్సన్ స్టార్టింగ్లో మీ పర్సన్కి ఏవేవో చేసి ఏవేవో మాటలు చెప్పి ఏదేదో బ్రెయిన్ వాష్ చేసేసి మొత్తానికి మీ పర్సన్ని కంప్లీట్గా వాళ్ళకి
సరెండర్ అయ్యేలా చేసుకున్నారు. కానీ ఇప్పుడు కంప్లీట్గా మీ పర్సన్ సరెండర్ అయిపోయినప్పటికీ ఇప్పుడు వీళ్ళు ఛాన్స్ తీసుకుంటున్నారు థర్డ్ పర్సన్ వాళ్ళు. కాబట్టి ఇవన్నీ ఎక్కువ ఫేస్ చేయలేక మీ పర్సన్ రిమూవ్ చేసుకోవాలి థర్డ్ పర్సన్ని అనేసి చాలా ఫీల్ అవుతున్నారు. అండ్ ఇక్కడ థర్డ్ పర్సన్ వాళ్ళే రిమూవ్ అయిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే థర్డ్ పర్సన్ వాళ్ళకి ఇక్కడ కొంచెం సైడ్ క్రాస్ రిలేషన్షిప్స్ అయితే కొంతమందికి కనిపిస్తున్నాయి. సో ఈ విధంగా ఈ థర్డ్ పర్సన్ క్రాస్ రిలేషన్షిప్స్ వల్ల వీళ్ళు మూవ్ ఆన్ అయ్యే అవకాశం ఉంది మీ పర్సన్ని వదిలేసి. కొంతమంది, అందరికీ కాదు, కొంతమందికి ఆల్రెడీ ఏదో ఒక అఫైర్ అయితే నడుస్తూ ఉంది థర్డ్ పర్సన్కి. అందుకోసము మీ పర్సన్ కావాలనే వాళ్ళు వదిలేసేలాగా బిహేవ్ చేసి వాళ్ళకి ఎక్కువ ఇరిటేషన్ తెప్పించి వీళ్ళు లైఫ్లో నుంచి థర్డ్ పర్సన్ వాళ్ళైతే వెళ్ళిపోవాలని అయితే చూస్తున్నారు. ఎవరు? క్రాస్ రిలేషన్షిప్ పెట్టుకున్నటువంటి వాళ్ళు. అందరూ కాదు, కొంతమంది. ఎవరికి పాయింట్స్ రెజొనేట్ అవుతాయి వాళ్ళు తీసుకోండి. ఓకే. సో ఇంకొంతమంది బర్డన్స్ ఎక్కువగా ఇవ్వడం వల్ల థర్డ్ పర్సన్ వాళ్ళు ఎక్కువ దీన్ని మోయలేకపోతున్నారు. అండ్ మీ పర్సన్ ఇచ్చే బాధ్యతలు కూడా వాళ్ళు తీసుకోలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి లైఫ్ అనేది ఒక ఎంజాయ్మెంట్ లాగా ఉండాలి అండ్ ఏదో ఒక ఈజీగా అయిపోవాలి, ఏది కష్టంతో రాకూడదు. ఇలాంటి మెంటాలిటీ కొంతమందికి ఉంది. ఓకే. అండ్ ఇంకొంతమందికి చిన్న చిన్నగా ఇంట్లోనే గొడవలు అనేది స్టార్ట్ అయ్యాయి. దీనివల్ల కొంచెమంది మనశ్శాంతి లేదు. కొంతమంది ఇక్కడ థర్డ్ పర్సన్ లైఫ్లో అండ్ మీ పర్సన్ లైఫ్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈ గొడవలన్నీ భరించలేక కొంతమంది ఈరోజు పౌర్ణమి కాబట్టి కొంతమంది టెంపుల్కి వెళ్ళే అవకాశం కూడా ఉంది. టెంపుల్కి ఆల్రెడీ వెళ్ళారు. అక్కడ కొంచెం పీస్ఫుల్ కోసం వాళ్ళు వెతుక్కోవడానికైతే వెళ్ళారు ఈరోజు. చాలామంది ఇక్కడ దేవాలయ దర్శనాలు అయితే జరుపుకుంటున్నారు ప్రస్తుతానికి. ఎందుకంటే ఏది వాళ్ళు అనుకున్నట్టుగా జరగట్లేదు. ఇంకొంతమందికి ఏదో డబ్బు కూడా లాస్ అయింది అండ్ మనీ ఏదో కొంచెం దొంగలించబడ్డం కానీ, లేకపోతే ఎవరికైనా మనీ ఇచ్చి అక్కడి నుంచి రాకపోవడం కానీ, ఒకవేళ మీ పర్సన్ పెట్టిన చోట అది దొంగతనం అయిపోవడం కానీ, సో ఇలాంటివి అయితే జరుగుతున్నాయి. సో అన్నీ నెగిటివ్గానే అవుతున్నాయి మీ పర్సన్కి. సో యాజ్ పర్ పౌర్ణమి ఎనర్జీస్ ప్రకారం థర్డ్ పర్సన్ ఈ రోజుతో మీ పర్సన్ లైఫ్లో నుంచి రిమూవ్ అయిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ ఒక్కటి కూడా పాజిటివ్ కార్డ్ లేదు అండ్ మీ గురించే మీ పర్సన్ ఎక్కువ ఆలోచిస్తున్నారు. సో థర్డ్ పర్సన్కి సంబంధించి ది లవర్స్ కార్డ్ అనేది ఎప్పుడు రాదు. ఎందుకంటే ఫస్ట్ ఏ రిలేషన్ అయితే స్టార్ట్ అయి ఉంటుందో దీనికి సంబంధించినే మనకు ది లవర్స్ కార్డ్ అనేది వస్తుంది. సో మీ పర్సన్ ఇక్కడ ఎవరితోనో మాట్లాడుతున్నట్టు ఊహించుకుంటున్నారు అంటే అది 100% మీరే. ఏదో ఒక బొమ్మని ఇమాజిన్ చేసుకొని అవతల పక్క ఎవరు లేకపోయినా కూడా ప్రతిదీ షేర్ చేసుకోవడం, చెప్పుకోవడం, ఏం జరిగింది ఏంటి అని ఏడ్చడం, ఒక లాస్ని ఫీల్ అవ్వడం, పాస్ట్లో నేను ఏదో మిస్టేక్ చేశాను, దానికి నేను గిల్ట్ ఫీల్ అవుతున్నాను, సో మళ్ళీ కోల్పోయిన లైఫ్ మళ్ళీ తిరిగి వస్తుందా అని కూడా మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు. సో మీ రిలేషన్షిప్నే వాళ్ళు ఎక్కువగా ఆలోచించడం అయితే జరుగుతుంది. ఎక్కువ ఒంటరిగా ఉండడానికి చాలా ఇష్టపడుతున్నారు. అందరూ ఉన్నా కూడా మీ పర్సన్ ఒక ఒంటరి పర్సన్ లాగా ఫీల్ అవుతున్నారు మీ పర్సన్. అండ్ ఇక్కడ రిలేషన్షిప్ కూడా చాలా మీ పర్సన్స్ కూడా థర్డ్ పర్సన్ కాకుండా కొంతమందికి మల్టిపుల్ రిలేషన్షిప్స్ కూడా ఉన్నాయి. రాంగ్ రిలేషన్షిప్ అయితే ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తున్నారో కొంతమందికి వీళ్ళకే అర్థం కాదు. కొంతమందికి అయోమయంగా ఉంది. అది ఎందువల్ల అనేది మీకు తెలుసు ఏం జరిగింది మీ పర్సన్కి అని. సో దీని గురించి ప్రతిసారి మనం మాట్లాడుకోవడం వద్దు. ఎందుకంటే మంచిగా ఉన్న పర్సన్స్ని కూడా ఇక్కడ చెడుగా మారిపోయారు. చాలా ఒకప్పుడు మీ పర్సన్ వాల్యూస్కి విలువ ఇచ్చేటువంటి వాళ్ళు, ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేటువంటి వాళ్ళు, ప్రతిదాన్ని 1-2 సార్లు ఆలోచించే మీ పర్సనే ఇప్పుడు ఒక రాంగ్ రూట్లో నడుస్తున్నారు. రిలేషన్షిప్ పరంగా కావచ్చు అండ్ ఫినాన్షియల్ పరంగా కావచ్చు, ఏది ఒక న్యాయంగా వెళ్ళట్లేదు. అంత రాంగ్ రూట్లో ఎక్కువగా వెళ్తున్నారు. సో ఇది రాంగ్. ఓకే. సో ఇది ఈరోజు రీడింగ్. థర్డ్ పర్సన్ అయితే
ప్రస్తుతానికి రిమూవ్ అయిపోతున్నారు. ఎందుకు అంటే వాళ్ళు ఎలాంటి బాధ్యతలు తీసుకోవట్లేదు మీ పర్సన్ విషయంలో, మీ పర్సన్ని ఎక్కువగా అర్థం చేసుకోవట్లేదు, ఫ్యామిలీలో చిన్న చిన్న దానికి గొడవలు అవుతున్నాయి. అండ్ మీ పర్సన్కి థర్డ్ పర్సన్కి కూడా టైం స్పెండ్ చేయట్లేదో, లేకపోతే మీ థర్డ్ పర్సన్కి సంబంధించి వాళ్ళు థింగ్స్ ఏవైతే ఫుల్ఫిల్ చేయట్లేదో దీని గురించి ఎక్కువ గొడవలు వేసుకోవడం కావచ్చు, అండ్ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మీ పర్సన్ లేకపోవచ్చు. సో ఇలాంటి చిన్న చిన్న వాటికంతా థర్డ్ పర్సన్ గొడవ వేసుకోవడం వల్ల మీ పర్సన్ అయితే ఎక్కువ బర్డన్స్ అయితే ఫీల్ అవుతున్నారు. సో ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఈ బాధని వాళ్ళల్లో వాళ్ళే మాట్లాడుకోవడం, వాళ్ళల్లో వాళ్ళే ఎక్కువగా నవ్వుకోవడం, సో ఇలా పిచ్చి పిచ్చిగా చేస్తూ ఉన్నారు. సో ఇది ఈరోజు రీడింగ్. ఈ థర్డ్ పర్సన్ అనేటువంటి వాళ్ళు ఏ టైం లోపల మీ పర్సన్ లైఫ్లో నుంచి వెళ్ళిపోతారో చూద్దాం. సో ఇక్కడ 3 గ్రూప్స్ పీపుల్ని మనము మాట్లాడుకున్నాం. ఒకరు క్రాస్ రిలేషన్షిప్ పెట్టుకున్నటువంటి వాళ్ళు ఎప్పట్లోగా మీ పర్సన్ లైఫ్లో నుంచి వెళ్ళిపోతారు. అండ్ బాధ్యతలు తీసుకోకుండా మీ పర్సన్ ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నారు కదా, సో వాళ్ళు ఏ టైంలో వెళ్ళిపోతారు. అండ్ ఇంకొంతమంది చిన్న చిన్నగా గొడవలు ఫ్యామిలీలో అర్థం చేసుకోకుండా వాళ్ళకి నచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు వండుకొని చిన్న చిన్నగా గొడవలు స్టార్ట్ అయిన వాళ్ళు. ఈ 3 గ్రూప్స్కి సంబంధించి మనం కన్ఫర్మేషన్ కార్డ్స్ అయితే తీద్దాం. సో ప్రజెంట్ క్రాస్ రిలేషన్షిప్లో ఉన్నటువంటి వాళ్ళకి తీద్దాం. ఎవరైతే థర్డ్ పర్సన్ వాళ్ళు మీ పర్సన్ని కాకుండా వేరే రిలేషన్షిప్లో ఉండి మీ పర్సన్ లైఫ్లో నుంచి వెళ్ళిపోవాలని చూస్తున్నారో వాళ్ళు ఎప్పట్లోగా వెళ్ళిపోయే అవకాశం ఉంది చూద్దాం. అప్ టు నెక్స్ట్ జనవరి. సో జనవరిలో లోపు వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఎవరైతే థర్డ్ పర్సన్ వాళ్ళు మీ పర్సన్ కాకుండా వేరే క్రాస్ రిలేషన్షిప్ మెయింటైన్ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళు. ఓకే, సో ఇప్పుడు మీ పర్సన్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్లోకి ఇన్వాల్వ్ అవ్వకుండా వాళ్ళ పార్టీకి వాళ్ళు ఉంటూ మీ పర్సన్ ఎక్కువగా ఇబ్బంది పెడుతున్న వాళ్ళు ఎప్పట్లోగా వెళ్ళిపోతారు అంటే చూద్దాం. 22 days. ఎందుకంటే గొడవలు ఇక్కడ చాలా ఘోరంగా అవుతున్నాయి. ఎందుకని నేను చెప్పాను కదా, చాలా తక్కువ టైంలోనే ఈ థర్డ్ పర్సన్ అనేటువంటి వాళ్ళు వెళ్ళిపోయే అవకాశం ఉంది మీ పర్సన్ లైఫ్లో నుంచి. గొడవలు ఎప్పటి నుంచో స్టార్ట్ అవుతున్నాయి, బట్ ఇప్పుడు ఇంకా హెవీ అయిపోతున్నాయి. మీ పర్సన్ ఒక తనంతకు తానే మాట్లాడుకునే స్టేజ్కి వచ్చారు అంటే చాలా ఓవర్ అయిపోయింది అని అర్థము. సో అందువల్లనే ఈ పౌర్ణమి ఎనర్జీస్ మనకి చాలా స్ట్రాంగ్గా చెప్తున్నాయి థర్డ్ పర్సన్ వాళ్ళు వెళ్ళిపోతారు అని. అండ్ ఇంకొక గ్రూప్ పీపుల్ మీ చిన్న చిన్నగా అంటే ఫ్యామిలీలో ఉంటూనే మిస్అండర్స్టాండింగ్స్ అండ్ మీ పర్సన్కి అండ్ మీ పర్సన్ ఫ్యామిలీకి మధ్య చెప్పుడు మాటలు విని చెప్పిన మాటలు సరిగ్గా వినకుండా తనంతకు తానే వర్క్ చేసుకుంటూ కనీసం పర్మిషన్స్ కూడా తీసుకోకుండా ఎలాంటి ఇన్ఫర్మేషను మీ పర్సన్స్కి కానీ మీ పర్సన్ ఫ్యామిలీకి కానీ ఇవ్వకుండా వాళ్ళంతటా వాళ్ళు ఏదైనా చేసుకోవడము. సో ఇలాంటి వాళ్ళు ఎక్కువగా కొంతమంది కనిపిస్తున్నారు. సో అలాంటి వాళ్ళ రిలేషన్ ఎప్పుడు రిమూవ్ అవుతుందో చూద్దాం. on any Wednesday. సో
సో బుధవారం ఎప్పుడైనా వీళ్ళు వెళ్ళిపోయే అవకాశం ఉంది. అది ఈ మంత్లో వచ్చే బుధవారమా లేకపోతే నెక్స్ట్ మంత్లో వచ్చే బుధవారమా మనం చెప్పలేము. కానీ మొత్తానికి బుధవారం రోజు అయితే వెళ్ళిపోయే అవకాశం ఉంది వీళ్ళు. ఎనర్జీస్ అనేవి థర్డ్ పర్సన్కి సంబంధించి చాలా ఫాస్ట్గా ఉన్నాయి. థర్డ్ పర్సన్ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ రిమూవ్ అవ్వాలి. ఎందుకంటే ఎనర్జీస్ అలా చెప్తున్నాయి మనకు చాలా స్ట్రాంగ్గా. సో ఇక్కడ 3 గ్రూప్స్ పీపుల్స్. క్రాస్ రిలేషన్షిప్ ఉన్న వాళ్ళు అప్ టు జనవరి లోపు వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే వీళ్ళు ఇంకా బయట పడలేదు, మీ పర్సన్కి తెలియలేదు ఇంకా ఏంటి వీళ్ళ క్యారెక్టర్ ఏంటి, అసలు వీళ్ళు ఏంటి అనేది ఇంకా మీ పర్సన్స్కి తెలియలేదు. కాబట్టి వీళ్ళు టైం పడుతుంది తెలుసుకొని వెళ్ళిపోవడానికి. బట్ ఒక ప్రాసెసింగ్లో అయితే ఉన్నారు. అండ్ ఇంకొంతమంది మీ పర్సన్కి బాధ్యతల్లో కావచ్చు అండ్ ఫ్యామిలీ ఇష్యూస్లో ఫినాన్షియల్ పరంగా జాబ్ కోసం కూడా వెళ్ళమని మీ పర్సన్స్ చెప్తూ ఉండవచ్చు. అయినా కూడా మీకు ఇంట్రెస్ట్ లేనట్టు, మీకు ఎలాంటి పట్టింపు లేనట్టు. సో ఇలా ఉన్నటువంటి రిలేషన్ వచ్చి 22 డేస్లో కొంచెం డివిజన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఇంకా ఒక రిలేషన్ చిన్నగా ఫ్యామిలీలో ఇష్యూస్ ఏవైతే స్టార్ట్ అయ్యాయో, అంటే పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వకుండా అండ్ మీ పర్సన్కి కూడా రెస్పెక్ట్ ఇవ్వకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతూ ఉన్న వాళ్ళకి ఎప్పుడైనా బుధవారం రోజు అయితే వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే బుధవారం అనేది ఒక ఎనర్జీస్ అనేవి చాలా వీళ్ళకి ఈ థర్డ్ పర్సన్ వాళ్ళకి బుధవారం అనేది ఒక కలిసి వచ్చే రోజు. వీళ్ళు ఏ పని చేయాలన్నా బుధవారమే చేస్తారు. కాబట్టి ఏ బుధవారమైనా వెళ్ళిపోయే అవకాశం అయితే ఉంటుంది వీళ్ళు. ఓకే, సో ఇది రీడింగ్. ఈరోజు ఎలా అనిపించిందో నాకు ఒకసారి కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ రాశుల ప్రకారం చూస్తే వృశ్చిక రాశి ఉన్నారు, మేషరాశి ఉన్నారు, అండ్ కన్యా రాశి వాళ్ళు ఉన్నారు, వృషభ రాశి వాళ్ళు ఉన్నారు, అండ్ తులారాశి వాళ్ళు కూడా ఉన్నారు, అండ్ మిథున రాశి వాళ్ళు కూడా ఉన్నారు. సో రెమెడీ విషయానికి వస్తే ఎవ్రీ ఫ్రైడే మనం ఒక ఫ్రీ రెమెడీ అయితే చెప్తున్నాము. అండ్ ఈరోజు పౌర్ణమి కాబట్టి ఎనర్జీస్ చాలా ఫాస్ట్గా వర్క్ అవుతాయి ఈరోజు. కాబట్టి ఎవరైనా మీ పర్సన్ నుంచి మీకు రియూనియన్ కోసం కావచ్చు, అండ్ కాంటాక్ట్ గురించి కావచ్చు, అండ్ టెక్స్ట్ గురించి కావచ్చు, ఎవరైనా చూస్తున్నట్టయితే నేను చెప్పే ఈ రిచువల్ స్పెల్ వర్క్ మీరు కనుక ట్రై చేసినట్టయితే మంచి రిజల్ట్ ఉంటుంది. బట్ ఏం చేసినా నమ్మకంతో చేయండి. ఇలాంటివి చాలా చేసాము మాకు వర్క్ అవ్వలేదు అంటే అది మీ మైండ్ సెట్ ఆలోచించే విధానం బట్టి పోతుంది. ఏదైనా నమ్మకంతో స్టార్ట్ చేస్తే తప్పకుండా అవుతుంది. ఓకే, సో నేను రెమెడీ అయితే ఈరోజు మీకు సజెస్ట్ చేస్తున్నాను. దీనికోసం ఒక బిర్యానీ ఆకునైతే తీసుకోవాలి. సో ఇది యాక్చువల్లీ కట్ అయింది, కరెక్ట్గా నీట్గా ఉన్న బిర్యానీ ఆకునైతే తీసుకోవాలి. సో నాకు అవైలబుల్ లేదు కాబట్టి జస్ట్ నేను చెప్పడానికి ఇలా తీసుకున్నాను. బట్ బిర్యానీ ఆకు నీట్గా కరెక్ట్గా ఉన్నదే తీసుకోండి. సో ఈ బిర్యానీ ఆకు తర్వాత మనం రెడ్ మార్కర్ని తీసుకోవాలి. ఓన్లీ రెడ్ మాత్రమే యూజ్ చేయాలి, బ్లాక్ బ్లూ యూజ్ చేయకూడదు. అండ్ రెడ్ మాత్రమే కావాలి. సో దీని మీద ఇప్పుడు ఏం చేయాలో చెప్తాను. సో మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి ఇక్కడ మీ పర్సన్ నేమ్ని 3 టైమ్స్ రాయాలి. మీ పర్సన్ నేమ్ సో ఈ విధంగా మీ పర్సన్ నేమ్ని 3 టైమ్స్ రాయాలి. బిర్యానీ ఆకు మీద మీ పర్సన్ నేమ్, ఎవరైతే మీకు వాళ్ళ నుంచి కాంటాక్ట్ కానీ టెక్స్ట్ కానీ అండ్ మళ్ళీ మీతో మాట్లాడాలి అని కానీ చూస్తున్నట్టయితే పర్సన్ నేమ్ని 3 టైమ్స్ రాయాలి. ఓకే, బిర్యానీ లీఫ్ మీద. సో ఈ విధంగా 3 టైమ్స్ రాసిన తర్వాత ఇప్పుడు ఈ విధంగా క్రాస్లో మీ పేరు రాయాలి ఇలా 3 టైమ్స్. సో ఈ విధంగా క్రాస్లో మీ నేమ్ 3 టైమ్స్ రాయాలి. ఓకే, ఈ విధంగా రాసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ డౌన్లో కానీ
కాల్ మీ, మీకు ఏదైతే మీ పర్సన్ నుంచి కావాలో దానికి సంబంధించి కాల్ మీ ఆర్ టెక్స్ట్ మీ ఈ విధంగా రాసుకోవాలి. ఓకే, ఈ విధంగా రాసిన తర్వాత దీన్ని బర్న్ చేయాలి. ఈ బిర్యానీ లీఫ్ని బర్న్ చేసిన తర్వాత హ్యాషెస్ని మీరు బయట గాలిలో వదిలేయాల్సి ఉంటుంది. ఓకే, ఇలా వదిలేసిన తర్వాత ఇంకా ప్రశాంతంగా, ఇంకా పాజిటివ్గా, ఇంకా దీని గురించి మర్చిపోండి. మీరు మర్చిపోయిన తర్వాత మీకే తెలుస్తుంది ఈ రిజల్ట్ ఎలా ఉంటుంది అని. ఎందుకంటే చాలామందికి ఇవి సక్సెస్ అయ్యాయి, చాలా పవర్ఫుల్గా అయితే వర్క్ అవుతుంది. నమ్మి చేయండి. అండ్ ఇది ఇలా రాసిన తర్వాత మీరు మేనిఫెస్టేషన్ అయితే కంపల్సరీ చేసుకోవాలి. మేనిఫెస్టేషన్ కూడా ఎలా ఉండాలి అంటే చాలా పాజిటివ్గా, ఒక ప్యూర్గా ఉండాలి మేనిఫెస్టేషన్. అప్పుడే ఇది వర్కౌట్ అవుతుంది. ఓకే, మనసులో ఎలాంటి డౌట్స్ లేకుండా మీరు స్టార్ట్ చేసినట్లయితే ఖచ్చితంగా సక్సెస్ అయితే అవుతుంది. మీ పర్సన్ నుంచి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీకు కాంటాక్ట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అండ్ బిర్యానీ లీఫ్ మీద మీరు ఏం చేసినా కూడా చాలా ఫాస్ట్గా రిజల్ట్ అయితే ఉంటుంది. ఓకే, సో ఇది బర్న్ చేసేసి తర్వాత హ్యాషెస్ని గాల్లో వదిలేయడమే, అంతే. సో ఇది సింపుల్. చేసుకునే వాళ్ళు నమ్మకం ఉంటే చేసుకునేకి ప్రయత్నం అయితే చేయండి. తప్పకుండా ఇది మీకు వర్కౌట్ అవుతుంది. ఓకే, సో ఇది రెమెడీ టుడే. సో ఇదండి టుడే రీడింగ్. ఎలా అనిపించిందో నాకు ఒకసారి కామెంట్ చేయండి. అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఇక్కడ పాయింట్స్ ఎవరికైతే రెజల్ట్ అవుతాయో వాళ్ళు మాత్రమే తీసుకోండి. అండ్ ఇంకా పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకునేటువంటి వాళ్ళు మన ఛానల్లో ఆల్రెడీ లింక్ ఉంది, అలాగే కాంటాక్ట్ నెంబర్ కూడా అవైలబుల్ ఉంది. కావాలంటే మీరు అక్కడ నుంచి పర్సనల్గా కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ గైస్. అండ్ నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యావ్ ఎ నైస్ డే గైస్, అండ్ బాయ్.